ఇంతకు ముందు భాగాల్లో జరిగిన స్టోరీ. శివంగిపురం అనే ఊర్లో ఉంటున్న చంద్రకాంతంకు 3 పిల్లలుంటారు. వాళ్లలో పెద్దదైన తులసి కాంతంకు సవతి కూతురు కావటంతో చంద్రకాంతం తులసిని నానాగచాట్లు పెడుతూ ఉంటుంది. అదంతా చూసిన చంద్రకాంతం కొడుకు కృష్ణమోహన్ తన ఉద్యోగం కోసం ట్రైనింగ్కు వెళ్తున్నానని, రాగానే తమకున్న 10 ఎకరాల్లో తులసికి నీలవేణికి చెరో సగం ఇచ్చి వాళ్ల పెళ్లిళ్లు ఘనంగా చేస్తానని నీలవేణితో చెప్తూ ఉంటాడు కృష్ణమోహన్. కొడుకు మాటలు దూరంగా నిలబడి వింటున్న చంద్రకాంతం కృష్ణమోహన్ ట్రైనింగ్కు వెళ్లిపోగానే నీలవేణి వద్దని వారిస్తున్నా వినకుండా తులసిని రెండో పెళ్లివాడు తాగుబోతూ ఊరంతా అప్పులున్న శేషగిరికి 20,000 ఇచ్చి తులసితో పెళ్లి జరిపించి పంపిస్తుంది చంద్రకాంతం. కానీ శేషగిరి చంద్రకాంతం అప్పులు తీర్చుకోమని ఇచ్చిన డబ్బులు తన వ్యసనాలకు ఖర్చు పెట్టుకుని, పైగా తులసిని చూసి వెళ్దామని వచ్చిన కృష్ణమోహన్ స్నేహితుడు రవితో తులసికి అక్రమ సంబంధం అంటగడతాడు. తరువాత శేషగిరి అప్పులు వాళ్ల బాధ భరించలేక ఊరు వదిలి పారిపోతాడు. కానీ అప్పటికే తులసి 2 గుడ్లు పెట్టి ఉంటుంది. తరువాత ఇంటి యజమాని వచ్చి శేషగిరి 2 నెలల ఇంటి అద్దె బాకీ ఉన్నాడని, అతను ఊరు వదిలి పారిపోయాడు కాబట్టి వెంటనే ఇల్లు ఖాళీ చేయమని తులసితో చెప్తాడు ఇంటి యజమాని. దాంతో తన గుడ్లను తీసుకుని సవతి తల్లి దగ్గరకు వస్తుంది తులసి. సమయానికి నీలవేణి కూడా ఊర్లో లేకపోవడంతో చంద్రకాంతం తులసిని తిడుతూ, కాపురం చక్కబెట్టుకోవటం తెలియక మొగుడిని దారిలో పెట్టుకోకుండా ఊరు వదిలి పారిపోయేలాగా చేసి, తిరిగి పుట్టింటికి రావటానికి సిగ్గు లేదా అని తిట్టి, నీ చావు నువ్వు చావమని తులసిని వెళ్ళగొడుతుంది కాంతం. ఇక గత్యంతరం లేక తులసి గుడ్లను తీసుకుని ఎటు వెళ్లాలో తెలియక ఒక చెట్టు క్రిందకొచ్చి నిలబడుతుంది. ఇక తరువాత ఏం జరుగుతుందో చూడండి. చెట్టు క్రిందకొచ్చి నిలబడ్డ తులసి, భగవంతుడా, నేను పుట్టినప్పటి నుండి కష్టాలు పడుతూనే ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు పుట్టకముందే వీధిపాలు చేశావు. నేనేం పాపం చేశానయ్యా? తిండి తిని 2 రోజులైంది. ఆకలితో కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ఆహారం ఎత్తుక్కొని తిందామన్నా నా పిల్లల్ని వదిలి ఎటూ వెళ్లలేను. ఏంటయ్యా నాకు ఈ విషమ పరీక్ష అనుకుంటుంది తులసి. ఇంతలో చీకటి పడటంతో పాటు చిన్నగా వర్షం కూడా మొదలవుతుంది. దాంతో కంగారు పడ్డ తులసి, గోరు చుట్టు మీద రోకల పోట్లాగా ఈ వర్షం కూడా ఇప్పుడే పడాలా? ఈ వర్షానికి నా గుడ్లు తడిసిపోయాయంటే నా పిల్లలు లోపలే చనిపోతారు అనుకున్న తులసి వర్షం నీరు గుడ్లపై పడకుండా తన గుడ్ల మీద కూర్చుంటుంది. అలా తన పిల్లలను కాపాడుకుంటూ రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉంటుంది తులసి. మరుసటి రోజు ఉదయం టూరు వెళ్లిన నీలవేణి తిరిగి ఇంటికి వచ్చి తన తల్లితో మాట్లాడుతూ, ఈ మధ్యన అక్క కనిపించిందమ్మా. నేను ఊరు వెళ్లేటప్పుడు అక్క దగ్గరకు వెళ్తే త్వరలో తన తల్లి కాబోతున్నానని చెప్పింది. అక్క పిల్లలు గుడ్లలో నుండి బయటకు వచ్చారా అంటుంది నీలవేణి. నాకు అదంటేనే నచ్చదు. ఇక దాని విషయాలు నన్నెందుకు అడుగుతున్నావు? ఆ తులసి విషయాలేవి నాకు తెలియదు అని వెళ్ళిపోతుంది కాంతం. అక్క గురించి నిన్ను అడిగాను చూడు, నాకు బుద్ధి లేదు. నువ్వు చెప్పుకుంటే ఏంటి, నేనే అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడొస్తాను అని తులసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది నీలవేణి. దారిలో ఆమెకు వాణి అనే ఒక కోడిపెట్ట ఎదురవుతుంది. వాణి నీలవేణితో మాట్లాడుతూ, నిన్న మీ అమ్మ మీ తులసి అక్కను అంత దారుణంగా తిట్టి బయటికి గెంటేస్తుంటే నువ్వు ఇంట్లో లేవా, కనిపించలేదు అంటుంది వాణి. ఏంటి, మా అక్క నిన్న మా ఇంటికి వచ్చిందా? నేను ఊరు వెళ్లి ఈ రోజే వచ్చాను. అసలేం జరిగింది వాణి అంటుంది నీలవేణి. వాణి అంతకు ముందు రోజు తులసి కాంతముల మధ్య జరిగిన విషయం అంతా చెప్పి, అది నీలవేణి జరిగింది. మీ అమ్మ తులసిని అంత దారుణంగా మాట్లాడి పంపిస్తుంటే నాకు జాలేసింది. ఒక్క నిమిషం తులసిని మా ఇంటికి తీసుకువెళ్దామని అనుకున్నాను. కానీ మా అత్త మీ అమ్మ కంటే గయ్యాడిది. తులసిని మా ఇంటికి తీసుకువెళ్తే నన్ను ఇంట్లో నుండి తరిమేస్తుందని భయపడి ఊరుకున్నాను. పాపం రాత్రంతా వర్షానికి ఎన్ని అవస్థలు పడిందో ఏంటో తులసి అని వెళ్ళిపోతుంది వాణి. దాంతో నీలవేణి భయపడుతూ, అంటే ఆ తాగుబోతు ఊరు విడిచి వెళ్ళిపోయాడనమాట. మరిప్పుడు అక్క ఎక్కడుంది అని నీలవేణి అనుకుంటూ ఉండగా అప్పుడే పట్నం నుండి కృష్ణమోహన్ వస్తుంటాడు. తన అన్నం చూడగానే నీలవేణికి ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఏంటి నీలు, ఒక్కదానివే ఎక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్దాం పద అంటాడు కృష్ణ. మనం ఇప్పుడు వెళ్లాల్సింది ఇంటికి కాదన్నయ్య, అక్కను వెతకటానికి. నువ్వు పట్నం వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అన్నయ్య అంటూ కృష్ణ ఊరు వెళ్లిన దగ్గర నుండి జరిగిన అన్ని విషయాలు చెప్తుంది నీలవేణి. దాంతో కృష్ణ నిర్ఘాంతపోతాడు. ఏంటి, ఈ 6 నెలల్లో ఇన్ని సంఘటనలు జరిగాయా? ముందు మనం ఇంటికి వెళ్దాం పద. నిన్న అసలేం జరిగిందో ఆ మహాతల్లిని కనుక్కొని అక్క కోసం వెతుకుదాం అంటాడు కృష్ణ. తర్వాత అన్నా చెల్లెలిద్దరూ ఇంటికొస్తారు. కృష్ణను చూడగానే కాంతం ముఖం చాటంత చేసుకుని, వచ్చావా కృష్ణ, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి అంటుంది కాంతం. నా సంగతి తర్వాత మాట్లాడదాం గాని అసలు నిన్నేం జరిగింది? అక్క మన ఇంటికి వస్తే బయటకు గెంటేసావట. ఆడపిల్ల పుట్టిడి కష్టాల్లో ఉండి పుట్టింటిని వెతుక్కుంటూ వస్తే కనికరం లేకుండా బయటకు గెంటేస్తావా? నువ్వు అసలు అమ్మవేనా, అసలు ఆడదానివేనా అంటాడు కృష్ణ. దాంతో తన గుట్టు కొడుకు కూతురుకు తెలిసిపోయిందని భయంతో బీగుసుకుపోతుంది కాంతం. ఇంత చేసిన తర్వాత ఇంకేం మాట్లాడుతుందన్నయ్య? అసలు అక్క బ్రతికి ఇలా కావటానికి 100కి 100 పాళ్ళు ఈ మహాతల్లే కారణం. ఆ శేషగిరికి అక్కనిచ్చి పెళ్లి చేయొద్దని నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను. కానీ నా మాట వినలేదు. ఇప్పుడేమో ఇలా చేసింది అంటుంది నీలవేణి. ముందు మనం అక్కను వెతుకుదాం పదనీలు. అక్కకేమైనా కావాలి, అప్పుడు చెప్తాను ఈవిడి సంగతి. తల్లి అని కూడా చూడను. అక్క ఒకవేళ రవి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. నేను రవి దగ్గరికి వెళ్ళి అడుగుతాను. నువ్వు వసుంధర దగ్గరికి వెళ్ళి అడుగు, తనకేమైనా తెలిసేమో అంటాడు కృష్ణ. తర్వాత అన్నా చెల్లెలిద్దరూ బయలుదేరతారు. నీలవేణి వసుంధర దగ్గరికి వచ్చి తులసి గురించి అడగటంతో, అయ్యో నాకు ఈ విషయం తెలియదు నీలవేణి. మా అన్నయ్యకు పట్నం ట్రాన్స్ఫర్ అయింది. అందుకే నేను కూడా మా అన్న వదినలతో పాటు పట్నం వెళ్లి నిన్ననే వచ్చాను. కృష్ణ వస్తాడని తెలిసి నేను తిరిగి వచ్చాను. సరే, అందరం కలిసి తలో చోటుకు వెళ్లి తులసి గారిని వెతుకుదాం పద అంటుంది వసుంధర.
మరోవైపు కృష్ణ రవి వాళ్ళ ఇంటికి వచ్చి తులసి గురించి అడగటంతో 3 రోజుల నుండి నేను ఊర్లో లేను కృష్ణ. పట్టణంలో మన స్నేహితుడు రాజు ఉన్నాడు కదా, వాడు పనిచేసే చోట ఉద్యోగం ఏదో ఖాళీగా ఉందంటే వెళ్ళాను. ఈ రోజు ఉదయమే ఇంటికి వచ్చాను. నన్ను క్షమించు కృష్ణ. నువ్వు ఊరు వెళ్లే ముందు తులసిని జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పావు. కానీ నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. తులసి పెళ్లి జరిగినప్పుడేమో మా బంధువు చనిపోయాడని ఊరెళ్ళాను. ఇప్పుడేమో ఇలా జరిగింది. ఏం జరిగిందో ఏంటో. చివరిసారి తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తులసి నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదురా అంటాడు రవి. ఆ శేషగిరి అక్క నీతో మాట్లాడొద్దని చెప్పుంటాడురా. సరే, ముందు మా అక్క ఎక్కడుందో వెతకాలి, త్వరగా పద అంటాడు కృష్ణ. తర్వాత అందరూ తులసి కోసం వెతుకుతూ ఉండగా అంతకు ముందు రోజు తులసి తలదాచుకున్న చెట్టు దగ్గరికి వస్తాడు కృష్ణ. కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి కృష్ణ కోయబారిపోతాడు. అంతకు ముందు 2-3 రోజుల నుండి పస్తులున్న తులసి రాత్రంతా వర్షంలో తడవటంతో ఆ చెట్టు క్రిందనే ప్రాణాలు విడిచి ఉంటుంది. మరోవైపు తులసి గుడ్లలో నుండి ఆ రోజు బయటకు వచ్చిన పిల్లలిద్దరూ గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూసిన కృష్ణకు మతిపోయినట్లుగా అనిపించి ఉలుకు పలుకు లేకుండా అలా కోయబారి నిలబడిపోతాడు. కొంతసేపటి తర్వాత వసుంధర నీలవేణులు కూడా అక్కడికి వస్తారు. అక్కడ పరిస్థితి చూసిన వాళ్ళు కూడా చలించిపోతారు. అలా తన అక్క దిక్కులేని దానిలాగా పడుండటం చూసిన నీలవేణి బోరున ఏడుస్తూ విలవిల్లాడిపోతూ ఉంది. వసుంధర ఏడుస్తున్న పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకోవడంతో పిల్లలిద్దరూ ఏడుపాపేసి బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటారు. చాలాసేపటి తర్వాత వాస్తవాన్ని జీర్ణించుకున్న కృష్ణ గుండె పగిలేలాగా ఏడవటం మొదలు పెడతాడు. మరో 2 గంటల తర్వాత వసుంధర నీలవేణులతో పాటు పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికి వస్తాడు కృష్ణ. తులసి లేకుండా పిల్లల్ని మాత్రమే తీసుకుని రావటంతో ఇదేంటి, ఆ తులసి లేకుండా అన్న చెల్లెలిద్దరూ చిన్నపిల్లల్ని తీసుకుని వస్తున్నారు అనుకుంటుంది చంద్రకాంతం. అది గమనించిన కృష్ణ తల్లితో మాట్లాడుతూ, ఏంటమ్మా చూస్తున్నావు, పిల్లలున్నారు, వాళ్ళ అమ్మ ఏదనా? చిన్నప్పటి నుండి నీ చేతిలో కష్టాలు అనుభవించి అది చాలదన్నట్లు నువ్వు వంటగట్టిన పనికిమాలిన మొగుడుతో కష్టాలు పడి అలసిపోయిందమ్మా నా అక్క. అందుకే ఊరవతల శ్మశానంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఏంటి, ఇంకా అర్థం కాలేదా? నా అక్క తులసి తిండి కలమటిస్తూ ఉండటానికి గూడు లేక రాత్రంతా వర్షంలో తడిసి తెల్లవారేసరికి అనాథలాగా ఒక చెట్టు క్రింద ప్రాణాలు విడిచిందమ్మా. తనలాగే ఇప్పుడు ఆమె పిల్లలు కూడా తల్లి లేని అనాథలయ్యారు అంటాడు కృష్ణ. తన కొడుకు చెప్పిన మాటలు విన్న కాంతం ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో తలదించుకుంటుంది. ఇంతలో వసుంధర మాట్లాడుతూ, మనిద్దరం ఉండగా మీ అక్క పిల్లలు అనాథలు ఎందుకు అవుతారు కృష్ణ? తల్లి లేని ఈ పిల్లలకు ఇక నుండి మనిద్దరం తల్లిదండ్రులం అవుదాం. ఈ పిల్లలిద్దరినీ కన్న తల్లిలాగా చూసుకుని అందరూ మీ అమ్మలాంటి వాళ్లే ఉండరని నేను నిరూపిస్తాను అంటుంది వసుంధర. మా అక్క పడ్డ నరకయాతను తలుచుకుంటే నా గుండె రగిలిపోతుంది వసుంధర. మా అక్క జీవితాన్ని నాశనం చేసి చివరికి ఆమె చావుకు కారణమైన ఈ రాక్షసిని నేను క్షమించలేను. నేను పట్నం నుండి రాగానే మా అక్క నా వెంట తీసుకువెళ్లాలని అక్కడ ఇల్లు కూడా చూసొచ్చాను. తీరా వచ్చి చూస్తే ఇంత దారుణం జరిగింది. ఇక ఈ పాతకి ముఖం చూస్తూ ఇక్కడ ఉండలేను. మనం ఇప్పుడే పిల్లల్ని తీసుకుని పట్నం వెళ్ళిపోదాం పద. ఇక జీవితంలో ఈవిడ ముఖం కూడా చూడను అంటాడు కృష్ణ. సరే కృష్ణ, మా అన్నయ్య వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, వెళ్దాం పద అంటుంది వసుంధర. ఇలాంటి రాకాశ దగ్గర నేను కూడా ఉండలేనన్నయ్య, నేను నీతో వస్తాను. మనకు ఈవిడ ఇల్లు వద్దు, పొలము వద్దు. ఈ మహాతల్లి చేసిన పాపానికి శిక్ష జీవితాంతం మనం ఈవిడికి దూరంగా ఉండటమే. మరొక తల్లి బిడ్డను అంతగా వేధించిన ఈ పాపాత్మురాలికి ఇదే సరైన శిక్ష అంటుంది నీలవేణి. అలాగే చెల్లి, రవి కూడా పట్నం వెళ్లే ఆలోచనలోనే ఉన్నాడు. మీ ఇద్దరికి నేను అక్కడే పెళ్లి చేస్తాను. మీరు కూడా మాతో పాటే అక్కడే ఉండొచ్చు, వెళదాం పద అని కృష్ణ అనటంతో పిల్లల్ని తీసుకుని కృష్ణ వసుంధరలతో పాటు నీలవేణి కూడా కాంతం చెప్పేది వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. సవతి కూతుర్ని పెట్టిన కష్టాలకు తన కన్న పిల్లలిద్దరూ శాశ్వతంగా దూరం అవటంతో కుప్పగూలిపోతుంది చంద్రకాంతం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.